హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ముస్లిం అమ్మాయిని. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈవినింగ్ స్నాక్ కోసం మా పాప కోసం అయితే నేనైతే ఆలూతో కట్లెట్స్ అయితే చేస్తున్నాను. ఆలూ చీజ్ కట్లెట్స్. ఇందుకోసం ఒక 5 ఆలుగడ్డలను అయితే తీసుకొని ఒక చిన్న కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను. మీలో ఎంతమందికి చీజ్ కట్లెట్స్ తెలుసో కామెంట్ అయితే చేయండి. ఈవినింగ్ టైంలో ఇలా కొత్తగా చిన్నపిల్లలకి స్నాక్స్ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇక పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు పిల్లలైతే స్కూల్లో కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి నచ్చినవి ఇలా చేసి పెడితే ఎంతో సంతోషంగా అయితే తింటారు. ఇక మా పాప అయితే మార్నింగే అడిగింది, ఈవినింగ్ వచ్చేసరికి ఏదైనా ఒకటి చేసి పెట్టు మమ్మీ అని. అందుకని నేనైతే ఇక చీజ్ కట్లెట్స్ అయితే చేస్తున్నాను. ఇంట్లో బ్రెడ్ ఉండే, ఇక బ్రెడ్ అయితే తీసుకొని ఒక 4 స్లైసెస్ అయితే చోపర్లో వేసుకొని బ్రెడ్ గ్రమ్స్ అయితే రెడీ చేసుకున్నాను. మనం ఈ బ్రెడ్ గ్రమ్స్ని బయట కొనుక్కుంటే ఫ్రెష్గా ఉండవు, ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటి చోపర్ లేకుంటే మీరు మిక్సీలో వేసైనా పల్స్ మోడ్లో పెట్టి ఇలా బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా మనకైతే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే 4 స్లైసెస్ అయితే తీసుకొని ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు అమూల్ చీజ్ అయితే యూస్ చేస్తున్నాను నేను. ఇది పెద్ద ప్యాకెట్, ఇందులో 8 క్యూబ్స్ అయితే వస్తాయి కదా, ఇందులో నేను 2 క్యూబ్స్ అయితే యూస్ చేసుకుంటున్నాను. చిన్నపిల్లలకి ఇలా చీజ్ ఐటమ్స్ పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. మా పాపకి ఏది చేసినా కూడా కొత్తగా చేయాలి అని అంటుంది. అందుకే ఈరోజైతే ఆలు చీజ్ కట్లెట్స్ అయితే చేస్తున్నాను. మనకి కుక్కర్లో పెట్టుకున్న ఆలుగడ్డలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఒక 2 విజిల్స్ అయితే ఆలుగడ్డలు తొందరగా అయితే ఉడికిపోతాయి. ఇక త్వరగా అయితే చేస్తున్నాను, ఇక స్కూల్ టైం అవుతుందని. మా పాప వచ్చేసరికి రెడీగా ఉంటే ఇక తింటుందని తొందరగా అయితే చేస్తున్నాను నేను ఇక్కడ. ఇలా మనం ఆలు పీల్ మొత్తం తీసేసి ఒక స్మాషర్తో మంచిగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డలు అయితే ఉడికే ఉంటాయి కదా, అందుకని త్వరగా అయితే స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకొని అదే చాపర్లో వేసి మంచిగా తురుముకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం వల్ల కట్లెట్స్లోకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కొందరైతే ఆలు కట్లెట్స్లోకి ఆనియన్ కూడా వేసుకోరు, కానీ ఆనియన్ వేస్తేనే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత 1 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే 1/4 కప్ రైస్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. నా దగ్గర అయితే కార్న్ఫ్లోర్ అయితే లేదు, ఇక బియ్యం పిండి అయితే ఉండే, అదైతే ఒక 1/4 కప్ అయితే వేసుకున్నాను. అలాగే చాట్ మసాలా 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కట్లెట్స్లోకి. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా చిన్నగా తురుముకొని అయితే వేసుకోండి. ఇక మా పాపకి మధ్యలో వస్తే తనకైతే కారంగా ఉంటుందని నేనైతే వేయట్లేదు. ఎవరైనా పెద్దవాళ్ళు చేసుకునేది ఉంటే చిన్నగా అయితే తురుముకొని పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవంతా మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన అన్ని మసాలాలన్నీ ఆలుకి పట్టేలా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో అయితే కట్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చీజ్ అయితే 2 క్యూబ్స్ తీసుకున్నాం కదా, అందులో అయితే నేనైతే ఒక క్యూబ్లో 6 క్యూబ్స్ అయితే కట్ చేసుకున్నాను చిన్నగా. ఇప్పుడు ఆలు అయితే తీసుకొని
చిన్న చిన్నగా అయితే ఇలా చేసుకుంటూ ఆ మధ్యలో చీజ్ క్యూబ్ పెట్టుకుంటూ కవర్ అయితే చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్‌లో అయితే చేసుకోండి. రౌండ్ షేప్‌లో, స్క్వేర్ షేప్‌లో లేదా రామ్ ఇలా బాల్స్‌లా చేసుకోవచ్చు. ఇలానే అన్ని కట్లెట్స్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్‌లో అయితే ఇలా డిప్ చేసుకుంటూ మొత్తం టచ్ అయ్యేలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ ఉంటే కార్న్‌ఫ్లోర్‌లో కొన్ని వాటర్ వేసి అది బ్యాటర్‌లాగా కలుపుకొని ఫస్ట్ అందులో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో డిప్ చేసుకొని ఫ్రై అయితే చేసుకోండి. నా దగ్గర అయితే కార్న్‌ఫ్లోర్ అయితే లేదు. అందుకనే ఓన్లీ బ్రెడ్ క్రమ్స్‌లో డిప్ చేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేనిక్కడ. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ అయితే సిమ్‌లో పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కట్లెట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతాయి. మనం స్టవ్ హైలో పెట్టుకొని కుక్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి మాడిపోతాయి. అందుకనే సిమ్‌లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. మనకి రెడ్ కలర్‌లో వచ్చేంత వరకైతే మనమైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం చేయడం అయితే కొంచెం టైం పడుతుంది కానీ తినడం అయితే 5 మినిట్స్‌లో కంప్లీట్ అవుతుంది. మా పాప అయితే స్కూల్ నుండి అయితే వచ్చింది. తనైతే నేను చేస్తున్నానైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్. ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనమైతే ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. ఇలానే అన్ని కట్లెట్స్ అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మనం పిల్లలకి పెట్టే ముందు ఫస్ట్ అయితే మనం తిని తర్వాత పిల్లలకైతే పెట్టాలి. ఇక్కడ నేను మా పాపకి ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ నేను టేస్ట్ చేసి తర్వాత మా పాపకైతే పెడతాను. మా హస్బెండ్ మా పాప అయితే నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని తిన్నారు. చాలా బాగుందని చెప్పిర్రు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, మన ఆలు చీజ్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్ యూ.